సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కండక్టర్గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్గా ఎదిగారు. నటనలో తనకు మాత్రమే సొంతమైన స్టైల్ని క్రియేట్ చేశారు. ఆయన ఏం చేసినా అందులో ఒక స్టైల్ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్కు అభిమానులున్నారు. ఆయనతో సినిమా చేసేందుకు ఎందరో నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ మధ్య రజనీ ఎక్కువగా కుర్ర దర్శకులకు అవకాశాలు ఇస్తూ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్నారు. ఇక రీసెంట్గా సౌత్ సూపర్ స్టార్ నుంచి రిలీజ్ అయిన కూలీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. రజనీ తన స్టామినా ఏంటో మరోసారి ఇండస్ట్రీకి చూపించాడు. ఆయన చిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. అభిమానులు ఆయనను తలైవాని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ ఏజ్లో కూడా అనేక హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు రజనీకాంత్. కొన్నాళ్ల వరకు సరైన హిట్స్ లేక డీలా పడిపోయిన సూపర్ స్టార్ రజనీ మళ్ళీ గాడిలో పడ్డారు. కూలీ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టింది. తమిళంలో అయితే కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. హీరో విజయ్ రికార్డును చెరిపేసింది. దీంతో రజనీతో సినిమా చేసేందుకు యంగ్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే తెలుగు దర్శకుడు నాగశ్విన్ రజనీ కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కబోతోందనే ప్రచారం తెగ జోరుగా సాగుతోంది. నాగశ్విన్ ఇప్పటికే రజనీకి ఓ స్టోరీ చెప్పాడని, ఆ కథ సూపర్ స్టార్కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని సమాచారం. కాకపోతే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. కల్కి మూవీతో హిట్ సొంతం చేసుకున్న నాగశ్విన్ దానికి సీక్వెల్గా రజనీతో సినిమా ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఒకవేళ నాగశ్విన్ రజనీ కాంబో గనుక ఫిక్స్ అయితే ఇక ఇండస్ట్రీలో గత రికార్డులన్నీ చెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రజనీ ఇప్పటికే జైలర్, కూలీ సినిమాలతో కలెక్షన్ల ఊచకోత కోశారు. మరోవైపు నాగశ్విన్ కూడా కల్కి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఓ మూవీ వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.